కాశ్మీర్ సమీపంలోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి జరపడం పిరికి పందుల చర్య అని చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తిరుపతి రూరల్ మండలం పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ మూలం చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దుశ్చర్యలను ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు మారణ కాండకు దిగడం హేయమైన చర్య అని అన్నారు. పర్యాటకులపై తుపాకులు ఎక్కుపెట్టి దుర్మార్గంగా కాల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. భారత సైన్యం ఉగ్రవాదులను ఏరివేయడానికి సన్నద్ధం కావాలని కోరారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదుల చేతిలో అకాల మరణం చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ఆత్మశైర్యాన్ని కల్పించాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ ఎంపీ విడుదల మాధవరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హరికృష్ణారెడ్డి, జైకర్, వెంకటరమణ, కోటి, మన్నూరు, శివ, రవి, రాజా, భారతి, అరుణ్, ప్రకాష్, హేమాద్రి, విజయలక్ష్మి, శశి, కుప్పిరెడ్డి గారి, ప్రతాప్ రెడ్డి, గురుస్వామి రెడ్డిలు పాల్గొన్నారు. పెహల్గాం కాశ్మీర్లో తీవ్రవాదుల దాడిలో 26 మంది హతమార్చడం జరిగింది. నిజంగానే ఇది చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా నేను చంద్రగిరి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా, అదేవిధంగా ఒక భారత పౌరుడిగా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నాం. ఈ చర్యకి పాల్పడిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వం కఠినంగా శిక్షించి వాళ్ళని ఖచ్చితంగా ఇలాంటి చర్యలు ఇంకా జరగకుండా చూసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇలాంటి చర్యలు ఇంకెప్పుడు జరగకుండా ఒక మెజర్స్ కూడా ప్రభుత్వాలు కూడా తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవన్నిటికీ ఈ చర్యకి నిరసనగా మేమందరం కూడా ఒక 2 నిమిషాలు మౌనం కూడా పాటించాల్సిందిగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాం.